హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్స్. గుడ్ మార్నింగ్. టైం ఎంత 7 బాగా అవుతుంది. ఇప్పుడే వెళ్ళినా ఫస్ట్ పెట్రోల్ ఊపించుకుందాం అని చెప్పి బంక్ పోతున్నా. ఇంకా రైడ్ ఆన్ చేయలేదు, యాప్ ఆన్ చేయలేదు, ఇంకా ర్యాపిడ్ ఆన్ చేయలేదు. ఇంకా ఫస్ట్ పెట్రోల్ ఊపించుకుంటే మళ్ళీ ఎక్కడ ఆగాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పానని పెట్రోల్కే పోతున్నా. ఇప్పుడు పెట్రోల్ ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, నేను రెగ్యులర్గా మన అమీర్పేట్ భారత్ బంక్లో పెట్రోల్ పోపిస్తా. నేను ఛాన్సార్లు అబ్జర్వ్ చేసిన. అది అంటే అది కంపెనీ అవుట్లెట్, అది దానిలో ఏం స్కామ్లు ఉండవు. మన ఆ మిషన్కి వాడు ఏదేదో కొట్టి మన ఇష్టం ఉండదు కొట్టి మన పెట్రోల్ పోసుడు ఏముండదు. వాళ్ళ దగ్గర ఒకటి స్వైపింగ్ మిషన్ టైప్ ఉంటుంది. అందులో అమౌంట్ మనం కొట్టినామంటే ఆ మిషన్ లేకపోతే వాళ్ళు ఆ మిషన్ యాక్సెప్ట్ చేస్తే డైరెక్ట్ అది మిషన్ యాక్టివేట్ చేసేస్తుంది. అది ఆ స్వైపింగ్ మిషన్ లాంటిది. మళ్ళీ వీళ్ళు మాన్యువల్ ఏం టైప్ చేయరాల, మనకి ఎగ్జాక్ట్ పెట్రోల్ వస్తుంది అలా. మనం ఎంత ఏమంటారు ఎగ్జాక్ట్ పెట్రోల్ వస్తుంది అలా. మనం ఎంత ఊపించుకున్నామో అంత పెట్రోల్ మనకు వస్తారు. కానీ అన్ని బంకులు అట్లుండే. అదే నేను రోజు 330 పోపిస్తాను కదా, అంటే రోజు 330 రూపీస్ పెట్రోల్ పోపిస్తాను నేను. ఈ బంకులో పోపిస్తే 330 రూపీస్ పెట్రోల్ పోపిస్తే నేను రైడ్లు కొట్టిన తర్వాత కూడా సాయంత్రం వరకు ఇంకా పెట్రోల్ మిగులుతుంది నాకు. అదే వేరే వేరే బంకులలో కొట్టిస్తాను మా రిజర్వ్లో పడేది కూడా తొందర ఒక గంటన్నర నడప రిజర్వ్లో పడుతుంది బండి. అదే గంటన్నర అనుకున్న ఒక 30-40 కిలోమీటర్లు అనుకోండి, గంటన్నర అంటే. ఇవ్వలేనా ఈ చుట్టుపక్కల ఉన్నటోళ్ళకి నా వీడియో చూస్తే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కూడా నేను చెప్పింది నిజమా మరి అట్టే ఫేక్ నానే మీకు అర్థమవుతుంది. ఈ 2 కిలోమీటర్స్ దూరం పోవాలని చెప్పి వేరే బంకులు అక్కడనే ఎస్ఆర్ఆర్ మెట్రో కింద బంక్ ఉంటాను నాకు, హెచ్పి బంకు. బేకార్ బంక్ అది అయితే. అది ఇట్లా పెడతాడు తీసేస్తాడు పైప్ అంతే, గన్ను ఇట్లా పెడతాడు తీస్తాడు. దానిలో స్టార్ట్ అవుతే 10-15 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. అది 100 రూపాయలు కొట్టిస్తాను అంటే. కానీ దీళ్ళు అట్లా స్టార్టింగ్ 4 రూపీస్ నుంచో 5 రూపీస్ నుంచో స్టార్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు చూసాక మీకు అర్థమవుతుంది. ఇలా 330 పోపియా, కానీ ఆల్రెడీ పెట్రోల్ ఉంది కాబట్టి అలా ఒక 220 పోపిద్దాం. 220 అంటే ఫిక్స్ 2 లీటర్లు వస్తుంది. ఆరు గంటలకే లేచినా కానీ ఇంతసేపు వీడియో అప్లోడ్ చేసే టైం పట్టింది. అలా కొంచెం ఇవాళ వచ్చే వీడియో పెద్ద వీడియో, 21 నిమిషాల వీడియో అది. కానీ హైలైట్ వచ్చింది అది 21 నిమిషాలు 22 సెకండ్ల. మళ్ళీ ఆ మిల్లీ సెకండ్స్ ఉంటే చూసినా అవి 23 సెకండ్లు వచ్చినాయి. 21, 22, 23 హైలైట్ వచ్చి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ నాకు ఇవ్వలేం చెప్తలేరు. అంటే నేను చేసే కరెక్టేనా రైట్ అని, నేను ఏమైనా మిస్టేక్ చేస్తానా, ఇంకేమన్నా కరెక్ట్ చేసుకోవాలని నాకు ఎవరేం చెప్తలేరు. అక్క ఎటువాలి గాయస్. అలా ఫస్ట్ రైడ్ శ్రీనగర్ కాలనీకి పడ్డది డ్రాపు. పికప్ కూడా మంచిగా దగ్గర ఉన్నది. 2 మినిట్స్ ఒక 800 మీటర్స్ అనుకోండి, 700 చేంజ్ ఉన్నదంటే. నా బండి మొత్తం లుకలుక అయిపోయింది. ఫ్రంట్ ఫోర్కులు పోయినాయి, 2 ఫోర్కులు పోయినాయి. ఆయిల్ సీల్ లీక్ అయిపోయి, ఆయిల్ సీల్ పోయింది, ఫోర్కులు అయ్యి ఆయిల్ లీక్ అవుతుంది. 2 ఆ ఫోర్కులు మొత్తం ఆ రాడ్ చేంజ్ చేయాలి నేను. ఆయిల్ సీల్ వేస్తే పని చేయదు. ఆ రాడ్ పోయింది నాది. ఆ స్టీల్ రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్ చేంజ్ చేయాలి. ఆ రాడ్ దాని మీద గీతలు పడితే ఏమవుతుందంటే ఆయిల్ సీల్ వేసినా కూడా అది ఆయిల్ సీల్ ఆగదు. మళ్ళీ ఆ ప్రెజర్కి అది ఆయిల్ సీల్ మళ్ళీ కట్టే మళ్ళీ ఆయిల్ లీక్ అవుతుంది. అది అట్లా గీతలు ఉంటే దాని మీద గీతలు ఉంటే నువ్వు ఎన్ని ఆయిల్ సీల్ వేసినా కూడా మాకంటే ఒక వారం నడుస్తుంది అంతే. వారం తర్వాత మళ్ళీ పోతుంది ఆయిల్ సీల్. ఆల్రెడీ వేయించిన నేను, చూద్దాం ఇంట్లో నడుస్తుందో చూద్దాం అన్నట్టు. ఆల్రెడీ ఉండే గీతలు అంటే మొత్తం పోయింది, నా మొత్తం కర్రగా అయిపోయింది అది గీతలు పడి. సరే చూద్దాం, ఇప్పుడు డబ్బులు లేని టైం కదా మొత్తం అని చెప్పానంటే ఎక్కువ అంత ఖర్చు ఏం కాదు. అది ఒక్క రాడు ఎంతో అన్నాడు, 500 రూపీస్ ఎంతో 1000 రూపాయలు ఎంతో అన్నాడు. ఒకటి 500 to 1000 మధ్యలో ఏమన్నాడు. పాత బుల్లెట్ పక్కా వాడేసిలో. పాతదేనా? పాత అంటే మరీ ఓల్డ్ మోడల్ కాదు,
పాతదంటే డీజిల్ బండి ఉంటుంది ఒకటి, దానికి సిస్టమ్ మొత్తం రివర్స్ ఉంటుంది, బ్రేక్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, గేర్లు రైట్ సైడ్ ఉంటాయి, దాని సిస్టమే అలాగ ఉంటుంది. కానీ మైలేజ్ ఏమి ఇస్తా అంట బండి, 80 ఏమి ఇస్తా అంట. మళ్ళీ ర్యాపిడో నిఖిలా ఇంకొక పావు గంట అయితే ఇన్సెంటివ్ స్టార్ట్ అవుతుంది 8 గంటలకు. చూద్దాం ఇవాళ ఎన్ని రేట్లు అయితే అసలు ఇవాళ అసలు ఎంత ఉన్నది ఇన్సెంటివ్ కూడా చూడలేదు నేను. ఇందాక నేను అప్లోడ్ చేసిన వీడియో చూసుకుంటున్నా, అంటే దాని ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అంటే పొద్దున నేను చెక్ చేసుకోకుండా వీడియో అప్లోడ్ చేసేసిన. ఆల్రెడీ ఒక మిస్టేక్ అయింది, దానిలో ఒక దగ్గర వాయిస్ కట్ అయింది. వాయిస్ ఎంత ప్రశాంతంగా ఉన్నాయి రోడ్డు చూడలే. ఈ బిట్టు ఈ మెట్రో కింద బిట్టు 8:30, 9 అయిపోయిందంటే ఎక్కువ రోజులు అక్కడ ఆగిపోతారు, ఎక్కువ రోజులు అక్కడ ఆగిపోతాడు. మళ్ళీ రోడ్ నెంబర్ 4 మెట్రో రాక మెల్ల పోవాలి. ఎంత ఖాళీగా ఉన్నది ఇప్పుడు రోడ్డు. బుడాన్ని గుద్దితే నాకే బాధ, మనల్ని అంటారు, మనకే అంటారు. అట్లా తెలిసిన పిల్లాడు. అవునా, నేనే ఇస్తుంటు అవునా, లెఫ్ట్ వాయిస్ రైడ్ అయితే అయిపోయింది. కానీ మస్తున్న ఇల్లు లేటు. నేను ఇంతవరకు ఈ గల్లీలోకే రాలే, వచ్చినా కానీ ఇంత లోపలికి రాలే. మంచిగా ఉన్నాయి ఇల్లు లేటు, ప్రశాంతంగా ఉన్నాయి, పీస్ఫుల్ ఉన్నది ఏరియా. అన్నయ్యో ఓ పూలు వావ్, మంచి ఇల్లులు ఉన్నాయి ఇటు. ఏరియా కూడా మస్తు పీస్ఫుల్ ఉన్నది ఏరియా, పెద్ద రోడ్లు, మంచి ఇల్లులు. ఇటు లోపలికి ఇంకా మంచిగా ఉన్నాయి చెట్లు గిట్లు. అయ్యో ముచ్చట్లవి హిల్టన్ క్రిస్టల్ క్యాష్ కలెక్టర్. ఓకే చిన్నదే కదా జూబ్లీహిల్స్ మెట్రో. వివేకన్నా ఆయన ఇంకా రోడ్ నెంబర్ 5 మెట్రో కాడ దింపాలనుకున్నా. నాకు పికప్ పక్కనే ఉన్నది, కిలోమీటర్ కదా, కిలోమీటర్ అంటే మహా అంటే ఎంత దూరం పోతాం, ఏం కాదు. అబ్బంజలు పడకపోయినా కూడా మళ్ళీ ఇటే అందాం, అట్లా కాళ్ళతోన పాలే. అయ్యో బ్రో, ర్యాపిడో వివేక్ అన్న ఎటు పోతుందో మళ్ళీ రిటర్న్ రావాలనుకున్నాం, కానీ మళ్ళీ అక్కడికే పోతాను. మేము ఇంకా శ్రీనగర్ నుంచి పడితే అటో ఇటో, కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి, ఏరుకోవాలి అలా శ్రీనగర్ కాలనీ నుంచి పోవాలంటే. లాంగ్ పడతాయి బాగా పికప్లు ఇటు సైడ్ ఉంటే. దానికి మనకు నచ్చింది ఏరుకోవాలి, దానికి వెళ్ళి ఏదో ఒకటి ఏరుకుందాం ఇప్పుడు. యాక్టింగ్ స్కూల్ ఉందా ఇందులో? యాక్టింగ్ స్కూల్ ఉందా? మొత్తం వేరే వన్ డైరెక్షన్ ప్రొడక్షన్ అది దానికోసమేనా బోర్డు? ఇది స్కూల్ అదే అంటున్నా. థ్యాంక్ యూ అన్న, బాయ్. 32 రూపీస్ కొట్టిండు అన్న. 32 రూపీస్లో 20 రూపాయలు అన్న రావాలి. తీసుకో, 12 రూపాయలు తీసుకో. ఎట్లా ఇడిచిపెట్టాడు బిచ్చాడు కానీ. అందుకే ఆస్టన్ మార్టిన్ కారు కొన్నాడట ర్యాపిడో కంపెనీ ఓనర్. ఆస్టన్ మార్టిన్ అంటే తక్కువదేం కాదు, రూపాయలకు వేలకు లక్షలకి ఏం రాదు. ఎంత 8 రూపాయలు కట్ చేసుకున్నాను. బతుకు పో, ఇంకోటి కొను మళ్ళా కారు. పికప్ పడ్డది ఇందాక, నేను అన్నపూర్ణ స్టూడెంట్స్ ఇటు ఖాళీగా వచ్చిన, ఈసారి మెట్రోకి వచ్చిన తర్వాత ఒక పికప్ పడ్డది. పికప్కి వచ్చిన మహాతల్లి ఎక్కడనే ఉన్నది, నువ్వు ఇక్కడ రా అంట. నువ్వు ఫోన్లోనే చెప్పుతుంది ఇక్కడ రా నువ్వు అడ్రస్ అని. మేడం వాట్సాప్లో లొకేషన్ అన్న పెట్టుర్రు అని చెప్పానంటే నువ్వు ఇక్కడ రా. అరే ఏం చెప్పాలి మనిషికి? ఇది చూడు, అక్కడిక్కడ టెంపుల్ ఉన్నది, ఇక్కడిక్కడికే పోతానంటే ఇంకా మహాతల్లి. డైరెక్ట్ మీ లొకేషన్ కట్ చేస్తుండే కదా మేడం అప్పుడే.
నెంబర్ ఫీడ్ చేసుకొని మళ్ళీ వాట్సాప్లో నుండి ఫిట్ చేయడం అవసరం లేదు మేడం, ఫిట్ చేయడం అవసరం లేదు, జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే వాట్సాప్లో వచ్చేస్తుంది. వస్తున్నా మేడం. Women. ఓటీపీ 8956 లాగ్ అని చెప్తారు చూడండి. నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్తారు. ఓటీపీ ఇవ్వండి మేడం. 89. 8956. బాగా స్కూల్ టైం అవుతుంది అందుకని అంత కష్టం. లేట్ అయింది వాళ్ళ స్కూల్కి. స్కూల్ లేట్ అయిందా నీకు? ఎందుకు మరి పొద్దున్నే లేవాల్సిండే. పొద్దున్నే లేవలే మరి ఎందుకు లేట్ అయింది పొద్దున్న లేచిన తర్వాత? నేనే late గా వచ్చినా? ఓమో. అవునా? మరి మీ అడ్రస్ దొరకలే, మరి ఏం చేయాలి? మీ అడ్రస్ దొరకలే నాకు. ఇక నీ దగ్గర రావడానికి నీ అడ్రస్ దొరకలే నాకు. అందుకే ఇంత లేట్ అయింది నాకు నీ దగ్గర రావడానికి. సరే. ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్కి అంత పెద్దగానావా? నా ఫస్ట్ క్లాస్ ఇంత పెద్దగా చిన్న అవుతారా? అవును కదా, పెద్ద కావాలి కదా మళ్ళా. నువ్వు రోజు ర్యాపిడోకే పోతావు స్కూల్కి? ఎందుకట్లా? నడుచుకుంటూ పోవా? స్కూల్ దూరం ఉంది మాకు. అవునా? ఫస్ట్ గవర్నమెంటే కదా ఇక్కడ జవహర్ నగర్ స్కూల్. దాని తర్వాత మళ్ళీ అటు పోయినావా? ఇప్పుడు నువ్వు ప్రైవేట్ స్కూలా? ప్రైవేట్ స్కూల్ ఎప్పుడు జాయిన్ అయినా? ప్రైవేట్ స్కూల్కి ఎప్పుడు నుంచి వెళ్ళిపోతాను? ఇక్కడ నుంచా? ఇక్కడ నుంచి అన్నా అక్కడ నుంచి అన్న వెనకాల నుంచి అన్న. అవునా? దిగినాక వెళ్ళిపోతా మీ మమ్మీతో ఫోన్ మాట్లాడతావా? ఫోన్ చేసేయాలా మీ మమ్మీకి? దిగినా అని చెప్తావా? ఫోన్ చేయాలి. చేద్దాం. ఎక్కడ ఆపాలి? ఇదేనా స్కూల్ ఇది? ఇరు ముందు ఆపుతా, ఇక్కడ ఆపుతా. మెల్ల దిగు. ఏం పెట్టుకున్నా? బొట్టు పెట్టుకున్నావా? మేడం దింపేసిన మేడం బాబుని. మాట్లాడతారా? నెంబర్ చెప్పండి. నువ్వు పంపిస్తున్నా మేడం బాబుని. వాళ్ళు ఏమైనా అన్నారా లేట్ అయినా? లేదు మేడం, ఇప్పుడే వస్తున్నారు, ఇంకా పిల్లలు పోతున్నారు, లోపలికి పోతున్నారు ఇప్పుడే బాబు. గాయస్ మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది, ఆల్రెడీ పికప్కి వచ్చిన. పికప్ ర్యాపిడో అన్న. థ్యాంక్ యూ అన్న. గాయస్ రైడ్ అయితే అయిపోయింది. పాపం అన్న కాలుకి ఏమైందో. గాయస్ ఇప్పుడే ఒక రైడ్ అయిపోయింది. మన ఇక్కడ నుంచి ఇటు అన్నపూర్ణ స్టూడియో పోయినాం కదా, అక్కడ నుంచి మళ్ళీ ఇటు మోతీనగర్ సైడ్ ఒక రైడ్ పడితే పిక్ చేసుకుని వచ్చిన, దింపేసిన ఆల్రెడీ. ఇది మళ్ళీ మోతీనగర్ నుంచి అమీర్పేటకి ఒక రైడ్ పడ్డది. పికప్కే పోతానా, కాకపోతే 2 కిలోమీటర్ ఉన్నది పికప్. నేను యాక్సెప్ట్ చేసిన రన్నింగ్లోనే కానీ 2 కిలోమీటర్ చూపిస్తుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దామంటే ఎందుకు అని చెప్పి అమీర్పేటకే కదా అని చెప్పి పోతాను. రైడ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ వచ్చేసాం, మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చినాక. మెట్రో స్టేషన్ దగ్గర నేను డ్రాప్. చూడండి 51. గాయస్ మళ్ళీ ఇంకొక రైడ్ పడేది మన ఇక్కడికి అన్నపూర్ణ స్టూడియో. అన్నపూర్ణ స్టూడియో అంటే అన్నపూర్ణ స్టూడియో కాదు, పార్క్ వ్యూ అంక్లేవ్ అని ఇక్కడ లోపల ఒక బిల్డింగ్ ఉంటుంది ఏదో. అంటే నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ ఆ రూట్ అయితే తెలుసు, అటు సైడ్ అని చెప్పి తెలుసు. అక్కడే డ్రాప్ ఉన్నది. 1 కిలోమీటర్ చూపిస్తుంది కానీ అట్టకెళ్ళి తిరిగి చూపిస్తుంది. అది ఎట్టకెళ్ళి షార్ట్ కట్ మనకి ఈ గల్లీలకి వెళ్ళిపోతే ఈ గురుద్వారా దగ్గరికి వెళ్తాం మళ్ళీ.
ఈ మెట్రో స్టేషన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఈ గల్లీలోకి వెళ్తే మళ్ళీ ఇక్కడికి ఆ గురుద్వారా అమీర్పేటలో వైన్ మార్ట్ అని ఉంటుంది. ఆ వైన్ మార్ట్ పక్కన గల్లీలో హాస్టల్ ఉంటుండే ఎప్పుడు 2020లో అనుకుంటా, 2021 ఈ టైంలో హాస్టల్ ఉన్నా అక్కడ నేను. అప్పుడు కూడా ర్యాపిడోనే కొడుతుండే, కాకపోతే అప్పుడు నైట్లో కొడుతుండే ర్యాపిడో. నేను నైట్లో 9:30 10 గంటలకు అట్లా బయటికి వెళ్తుండే, డిన్నర్ చేసి వెళ్తుండే హాస్టల్లో. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5, 5:30, 6 ఆ టైంకి వస్తుండే. సంపాదించుకుంటాను మంచిగా మెల్ల టైంపాస్ చేసుకుంటా నైట్ మొత్తం తిరిగి అంతే మిగులుతుండే అట్టిగా. మా నైట్ అంటే అంత పెద్ద అన్నిగానం రైడ్లు కూడా ఏం పడే కదా, ఆ పడ్డ కొన్ని వాటితోనే 800-900 మిగులుతుండే. మా అంటే ఎన్ని ఒక 10-15 రైడ్లు కూడా అన్న ముందర చూడాలి, ఫోన్ కాదు రోడ్ల మీద. నైట్లో అయితే ఎక్కువ రైడ్లు అయితే ఇట్లా పడాయి. ఖుషీలో ఫోన్ చేసిన తర్వాత ముచ్చట చెప్తా. లొకేషన్లో ఉన్నా అన్న. ఓకే. నైట్లో రైడ్లు కూడా ఎక్కువేం పడాయి. మహా అంటే ఒక 10-12 కొడుతుండే కదా రైడ్లు మొత్తం. నైట్ 9:30 నుంచి పొద్దున 5-6 గంటల వరకు మిగులుతుండే, మంచి ఆరామ్సే మిగులుతుండే నాకు 800-900. 5 గంటల కంటే నాకు బోధం నిద్ర వస్తుందని చెప్పని 5 గంటలకు వచ్చేస్తుండే. ఆ 5 గంటల టైంలో పొద్దున మంచిగా పడతాయి. అటు ఇటు సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఇటు అమ్మా మస్తు నిద్ర వస్తుంది. వాళ్ళు ఏందో మొత్తం అన్నీ అటే పడతాయి రైడ్లు మొత్తం. నాకు వర్కౌట్ అవుతుందా కాదా అని చెప్పాను అని అనుకున్నా, కానీ వర్కౌట్ అయితే అయింది. పొద్దున అటే తిరుగుతాను నేను. అదే శ్రీనగర్ కాలనీ, అదే అన్నపూర్ణ స్టూడియో 3 సార్లు పోయినా పొద్దున అదే రూట్కి. ఇప్పుడు కూడా దొరకాలి ఏమన్నా, ఇంకొక రైడ్ పడ్డది చాలు నాకు. ఇంకొక గంట టైం ఉన్నది, కానీ ఈ రైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక రైడ్ పడాలి. ఈ రైడ్ కాకుండా ఇంకొక రైడ్ కొడితే ఒక 40 రూపాయలు ఏమి వస్తాయి. 40 రూపీస్ వస్తాయి ఇన్సెంటివ్. మొత్తం 12 రైడ్లు కొడితే ఇలా 140 రూపీస్ ఉన్నాయి. కానీ ఇంకొక గంటనే ఉన్నది, అయితే కావచ్చు చూద్దాం. ఫస్ట్ అయితే అవుతుంది. ఇంకొక రైడ్ కొడితే ఫస్ట్ అవుతుంది మనకు. వీళ్ళు చేసే పనులకు కొత్త బండ్లు, కార్లు, ఏమిటికి అనవసరమైన ఖర్చు ఇదంతా. జనాల మీద లంచాలు తీసుకునేటోని కూడా లగ్జరీలు. నాకు పోలీసుడు అంటేనే మంట. నాకు అంటే నాకున్నది, నా పర్సనల్ రీజన్ నాకున్నది. పోలీసు వాళ్ళకి పైసలు ఇస్తే ఏమన్నా అవుతుంది. నువ్వు మర్డరే ఆరామ్స్ ఇంటికాడ వండుకొని టీవీ చూసుకుంటూ కూర్చోవచ్చు. నీ దగ్గర పైసలు ఉండి నువ్వు పోలీసుని డబ్బులు ఇస్తే ఏం కాదు. అట్లా సిస్టమ్. గ్రేట్ పోలీస్. నా వరకు పోలీసుడు అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే బెగ్గర్ విత్ యూనిఫామ్. డ్రెస్ కోడ్ వేసుకొని ఆడుకున్నట్టు పోలీసుడు అంటే. అనవసరమైన విషయాలు ఎప్పుడు పట్టించుకోడు. అదే ఒక బండికి సైలెన్సర్ పెట్టు, ఒక కార్ని మాడిఫై చెప్పి మొత్తం రోడ్డుకి ఇట్లా అడ్డంగా నిలబడతారు. అదే ఒక చిన్న పిల్లని రేప్ చేసి చంపేసి పడేస్తే ఏ లంచకు పట్టించుకోడు. అది అట్నే అది ఇన్స్టాగ్రామ్లో అదే యూట్యూబ్లో వైరల్ అవుతూ ఉంటుంది. కానీ అట్లా గుద్దు ఏం కాదు, గుద్దన్నా. అదే సోషల్ మీడియాలో తిప్పుతూనే ఉంటారు తప్ప
దాని గురించి పట్టించుకొని చేసే సిల్లిగా లెవెల్ ఉండరు. కూతురు మాట్లాడద్దు కానీ నేను మరి ఏం చేయాలి, మొత్తం మంటలు ఎత్తాను నాకు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నా బండే ఈసాపూడ మెట్రో కింద ఒకసారి మన ట్రాఫిక్ వాళ్ళు కాకుండా వాళ్ళు ఫోటో కొట్టిళ్ళు, ట్రాఫిక్ పోలీసులు కాకుండా నార్మల్ పోలీసులు ఫోటో కొడితే ఆడు చలాన్ పడ్డది నీకు అని చెప్పి ఫోన్ చేసిండు నాకు. నువ్వు రాకపోతే నీ మీద కేసు అవుతుంది, పిట్టి కేసు అవుతుంది అని చెప్పానంటే స్టార్టింగ్లో భయపడి పోయినా. నేను పోయిన తర్వాత 500 రూపాయలు ఫైన్ రా అన్నాడు. సరే కడతా అని చెప్పిన. ఫస్ట్ చెప్పిన 500 రూపాయలు ఫైన్ పైసలు పట్టుకుంటా, ఫైన్ కట్టాలి కోర్టులో అన్నాడు. నాంపల్లి కోర్టు పోయిన తర్వాత పైసలు ఎక్కడ కట్టాలి, కోర్టు ఫైన్ పడ్డాడు. కోర్టులో జడ్జి ముందు పోయి నిల్చొని నువ్వు ఏం చేసినావురా బాబు, నువ్వు హెల్మెట్ ఎందుకు పెట్టుకోకుండా తిరుగుతాను, రాంగ్ రూట్లో ఎందుకు పోతాను, ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పట్టుకోలేవు అని చెప్పానని ఆడు క్లాస్ ఇవికి నీకు ఇంత ఫైన్ రా బాబు అని చెప్పాను. ఫైన్ ఎత్తే ఆ ఫైన్ కట్టి రావాలి మనం. అది ప్రాసెస్ నాకు తెలిసి. అయితే లోపలి పోయిన తర్వాత సార్ ఏమన్నాడు, చేయి ఆపిండు, ఫోన్ నెంబర్ ఇచ్చిండు, ఈ ఫోన్ నెంబర్ కొట్టమని. తెలియకోళ్ళాడు ఏం చేసి ఆ నెంబర్ కొట్టించుకోలే, ఇంకెవరిదో నెంబర్ ఇచ్చిండు, ఆ నెంబర్ కొట్టి ఫోన్పే కొట్టమన్నాడు. ఫోన్పే కొట్టిన తర్వాత చూపించిన. రైట్ వెళ్ళిపోరా బాబు అంటాడు. నాకు అర్థమైపోయింది వీళ్ళు నాకు స్కామ్ చేసి 500 ఇట్లా 5 పైసలు లేక నేను మళ్ళీ స్టార్టింగ్లో భయపడి అమ్మ నిజమే కావచ్చు ఏమవుతుందో అని భయపడి పైసలు అప్పటికప్పుడు నైట్ రాయపడో కొట్టుకొని పైసలు లేకుండా నాగరా రాయపడో కొట్టుకొని వచ్చిన పైసలతో పోయి కట్టొచ్చిన. 700 వచ్చిన ఆ రోజు 500 అని పెట్టొచ్చిన జేబులో. అలాంటి వాళ్ళు ఇది నా చిన్నది, ఇది 500 విషయం చిన్నది. దాని గురించి నాకు అదేం వాళ్ళ మీద గ్రడ్జ్ ఏం లేదు, నాకు వాళ్ళ మీద బాగా ఏం లేదు. కానీ పెద్దది ఉన్నది ఒకటి నాకు రీజన్. వాడిని ఒకటి చంపేస్తా కూడా చచ్చిపోయిన ఫ్యామిలీ మీదనే వాడిని చంపేసిళ్ళు. చంపైతే వాళ్ళ అమ్మ నాన్న పోలీస్ స్టేషన్ పోతే కేసు పెడితే లాస్ట్కి పోలీసుడు ఏం ఆన్సర్ ఇచ్చిందంటే వాళ్ళకి ఆ సూసైడ్ చేసుకున్నాడని చెప్పినాడు. ఆడు సూసైడ్ చేసుకున్నాడంట. సూసైడ్ ఎక్కడ చేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు, ఎట్లా చేసుకుంటాడు, గురి వేసుకుంటాడు లేకపోతే కోసుకుంటాడు, ఏమన్నా టాబ్లెట్ వేసుకుంటాడు, ఆయన బాడీలో ఏం లేదు కాకపోతే ఆ సూసైడ్ చేసుకున్నాడట. అట్లా అంత మంచి వాళ్ళు పోలీసు వాళ్ళు, అంత మంచి గవర్నమెంట్ మనది. ప్రౌడ్ టు బి ఇండియన్. పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ కోసం పనిచేయాలి పోలీసు వాళ్ళు. పబ్లిక్ని పట్టుకొని ఇబ్బంది పడతా వాడిని లంచోడుక, అన్ని లంచోడుక, ఇన్ని లంచోడుక అంటారు. మళ్ళీ ఎందుకు వాడాలి మనం వాళ్ళు ఎప్పుడో లంచోడుక అంటే? ఏం లేదా, ఎవడేం చేయలేదా? ఏదైనా ఇలాంటిది ఏమన్నా ఏదైనా ఉండాలి, అప్లికేషన్లు ఏమైనా ఉండాలి. ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసర్లు ఏమన్నా గిట్నే అవల పనులు చేస్తే, లంగ పనులు చేస్తే దాన్ని పెడితే మొత్తం వైరల్ అయ్యి అని జాబ్ అయ్యేటట్టు ఏమన్నా తయారు చేయాలి. ఒకటి ఇచ్చా పడాలి. ఏమన్నా చేద్దామంటే మొత్తం కారాలి. మధ్యలో పెడతారేమో మళ్ళీ ఎవడన్నా చూసి అన్నట్టు ఆ రేంజ్లో ఒకటి కావాలి, ఏదైనా ఒకటి తయారు చేయాలి. అప్పుడు బల్బులు మదాలు అంగుతాయి, అప్పుడు జనాలు మనుషులే కనబడతారు. అందరినీ ఫారెన్ ఎట్లా వెళ్తారు, ఫారెన్ ప్రతి ఒక్కరిని సారాన్ని వెళ్తారు. ఎవరైనా కూడా పోలీసు వాళ్ళైనా ఎవరైనా సార్ అంటారు. ఇలా అట్లా కాదు, లంజోడక మరి 56 అన్న. గాయస్ నా దరిద్రం ఏంటంటే ఫోను పొద్దున నుంచి ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. నేను లైట్ తీసుకున్నా, ఏమో ఛార్జింగ్ పాత ఫోన్ కదా, నా ఫోన్ తీసుకుని చాలా సంవత్సరాలు అవుతుంది. బ్యాటరీ వీకెండ్ ఏమో అందుకు ఇట్లా అవుతుందేమో అని చెప్పి పవర్ బ్యాంక్ పెడితే ఆగింది. పవర్ బ్యాంక్ పెడితే స్విచ్ ఆఫ్ అవ్వాలి. మధ్యాహ్నంకి వెళ్ళి డైరెక్ట్ అది స్విచ్ ఆఫ్ అయింది. దానికైతే అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. అంత టైం కూడా ఇచ్చలేదు. అది ఇట్లా ఆన్ అవుతుంది, ఒక 2-3 సెకండ్లు ఉంటుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది ఫోన్. ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఆటోమేటిక్ అదే ఆన్ అవుతుంది. మెకానిక్ షాప్ పోయి చూపించింది దాకా, ఒక సెల్ రిపేర్ షాపులో అమీర్పేటలో చూపించినా కానీ ఆడ ఏమంటాడు, బోర్డే పోయిందంట, మదర్ బోర్డే పోయిందన్న అన్నాడు. ఇటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఒకటి క్యాష్వే స్టోర్ ఉన్నది. క్యాష్వే అంటే ఇది మొబైల్, సెకండ్ హ్యాండ్ మొబైల్ అమ్ముతారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొని వాటిని రిపేర్ చేసి మళ్ళీ రీసేల్ చేస్తారు. అవి అక్కడ ఒక స్టోర్ ఉన్నది.
ఏమన్నా చూద్దాం, ఒక 4-5 వేలలో ఏమన్నా ఫోన్ వస్తుంది. ఏ ఫోన్ వచ్చినా చిన్న డబ్బా ఫోన్ వచ్చినది వాళ్ళు నాకు 4-5 వేలలోకి ఇంటర్నెట్ ఉండి వాట్సాప్ ఉన్న ఈ ర్యాపిడో ఇవి చిన్న చిన్న నడితే వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నడితే వాళ్ళు నాకు చూద్దాం ఏం ఫోన్లు వస్తాయి అసలు ఉంటాయా ఉండే కూడా తెలియదు. బ్రాండింగ్ అయితే పోతానా చూద్దాం. చాలా రోజుల తర్వాత నెలల తర్వాత మళ్ళీ ఒక్కరిని వస్తాను ఈ రూట్లో. ఒక్కరిని అంటే ప్యాసింజర్ వేసుకుని వచ్చినా కానీ ఒక్కరిని రూట్లో ఆఫీస్ పోయినప్పుడు వస్తుండే నేను ఈ రూట్లో. ఆఫీస్ అంటే అదే కవసాకిలా వరస్ట్ వాళ్ళు. ఇంకా నా సాలరీ కూడా వెళ్ళి ఒక 10 రోజులు 15 రోజులు చేసిన నానేసే ముందు. వరస్ట్ వాళ్ళు నా సాలరీ డబ్బులు కూడా కొట్టలే. నేను మానేసి 15 రోజులు ఏమవుతుంది కవసాకిలా. 1 డే డబ్బులైనా ఒక 1 వీక్ డబ్బులైనా కూడా ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేలే కదా, కొట్టేలే కదా. వేస్ట్. ఎవరైనా సర్వీస్ చేసుకునే వాళ్ళు కూడా అన్న మీకే చెప్తున్నా, ఎవరైనా సర్వీస్ చేయించుకున్నా కూడా బండి మీ చేతికి వచ్చిన తర్వాత బండికి ఉన్న పాటలన్నీ మీదేనా కాదా, ఆ బండి మీదేనా కాదా చెక్ చేసుకోండి. మొత్తం ఫ్రాడ్ మొత్తం దానిలో. కాబట్టి ఒక ప్రీమియం బైక్ సర్వీస్ చేసే ఆ క్వాలిటీ సర్వీస్ ఎవ్వరు చేయరు దానిలో. ఏ ఒక్కరిని కూడా పని రాదు దానిలో. అఫ్కోర్స్ నేను కూడా దానిలోనే నేర్చుకున్నా కానీ ఒక ప్రీమియం బైక్ చేసే సర్వీస్ చేయరాళ్ళు. డబ్బులు అయితే తీసుకుంటారు ఎగబడి దానికింత దీనికింత అది అది ఇన్ని వేలు ఇది ఇన్ని వేలు అని చెప్పి తీసుకుంటారు కానీ వరస్ట్ అంతా. బయట అన్ని షోరూమ్లలో ఇన్నే జరుగుతా లేదా నాకు తెలియదు కానీ ఈ కవసాకిలు అయితే జరుగుతుంది. కస్టమర్స్ పర్మిషన్ లేకుండా బండ్లు ఇప్పి ఆ బండి పార్ట్స్ వేరే బండికి వేసి చెక్ చేయడాలు. పర్మిషన్తో ఏమన్నా వేసుకో, వితౌట్ పర్మిషన్ నువ్వు ఎట్లా వేసుకుంది నీకు ఆ రేట్ వాళ్ళు ఇచ్చిళ్ళు. ఒక నా బండి అయినా కూడా నా పేరు నాకే ఉంటుంది కదా. ట్రాక్ ఇక్కడ వెనకాల ట్రామ్ షోరూమ్ ఉంటుంది, అక్కడికి ఒక బండి వచ్చింది ఏదో ట్రిపుల్ ఏదో వచ్చింది. ఒకవేళ నువ్వు ఈ వీడియో చూసే వాళ్ళకి కవసాకి బైక్ ఉంటే కేర్ఫుల్ అన్నా. 1000-2000 రూపాయలు మహా అంటే 5000 రూపాయలు ఎక్కువైనా కూడా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎప్పటిలో మీకు ఈ బండి గురించి నాలెడ్జ్ ఉన్నది వీళ్ళ దగ్గర అన్న వాళ్ళ దగ్గర చేయించుకోండి అన్న. నేను జాయిన్ అయిన పొంచలో అందులో ఒక G1000 ఒక బండి ఉండే, G1000 అంటున్నాను, Ninja 1000 SX బండి ఉండే. ఇంజన్ లేదో నాయిస్ వస్తుందని చెప్పానని కస్టమర్ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళినట్టు బండి. ఆ బండి మొన్న పోయింది. నేను మానేసి ఒక 1 వీక్ ముందో 10 డేస్ ముందో పోయింది బండి, డెలివరీ అయిపోయింది. అప్పటి నుండే షోరూమ్ ప్రాబ్లమే సార్ట్ అవుట్ కాలేదు బండిది. బండి నిలబెడతారు ఎవరన్నా బండి. అంతే అన్న, నేను చెప్పాలనుకున్నా చెప్పిన. మీ ఇష్టం, ఒకళ్ళు మీకు బండి ఉంటే మాత్రం జాగ్రత్త. చెప్తారా కొడుకులు అందరూ అంటే ఆ మేనేజ్మెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎంప్లాయీస్. నేను ఎంప్లాయీస్ నుంచి మాట్లాడతలేను. అన్న 5000 నార్మల్ ఫోన్స్ ఉన్నాయమ్మా. 5000 5 to 6000 కావాలి. అంటే ఆన్లైన్లో పెడితే ఎన్ని రోజులకు వస్తుంది అన్న? అంతేనా? నాకు బజాజ్ లిమిట్ ఉంది నాకు, కాకపోతే కార్డ్ లేదు. అది యాప్ ఉంటుంది కదా, యాప్ త్రూ నాకు లిమిట్ ఉన్నది. అదేమన్నా యాక్సెప్ట్ చేస్తారా మీరు? బజాజ్ ఫైనాన్స్. గాయస్ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మన ఆల్రెడీ కెమెరా ఈఎంఐ నడుస్తుంది కదా. ఈ ఈఎంఐ 3 months కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ ఇంకో ఈఎంఐ పెట్టుకోవచ్చు అంట. 3 months కాకుండా పెట్టుకోరాదంట. మనం ఆల్రెడీ ఒక 2 months అవుతుంది మనం తీసుకొని. ఇట్లా ఏం చేయాలి నేను? ఇట్లా OLXలో చూడాలి కానీ OLXలో చూడాలి పోయి OLX చూడాలని ఇప్పుడు నేను ఇంటికి పోవాలి మళ్ళా.
అయినా పొద్దుంచలు చేసినా ఒక 400 రూపాయలు చేసినా కానీ దరిద్రంకున్న వారైతే 400 కదా 400 చిల్లర అంటే 490 అయినట్టున్నాయి అప్పుడు నేను చూసినప్పుడు. 90 అయిన తర్వాత లాస్ట్ సైడ్కి ఆగిపోయింది ఇది. చూద్దాం. Two days later. జస్ట్ ఇప్పుడే ఫోన్ తీసుకున్నా గాయస్. ఫోన్ ఎంత 3500 పడ్డది. ఫోన్ ఓకే మంచిగా మొత్తం చెక్ చేసుకున్నా అన్ని. ఫోన్ మంచిగానే ఉన్నది. ఇంటికి పోయిన తర్వాత దాన్ని సెటప్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇంటికి పోవాలి మనం. చలో రైట్ బా. దిస్ ఈజ్ మై ఫోన్, న్యూ ఫోన్ గాయస్.